మీరు జాగ్రత్తగా వినాలి. 6వ అధ్యాయము 10వ వచనం 7వ వచనం చూద్దాం. రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయునట్లు యోచన చేసిరి. ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దైనను మానవుని యొద్దైనను ఎవడనూ ఏ మనవి చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహపు గుహలో పడద్రోయబడును. రాజా ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించాడంట. ఈ రాజ్యములో రాజుగారు దగ్గర ఎవరెవరు కలిసి చేశారంటే ఈ పని, రాజ్యపు ప్రధానులు, సేనాధిపతులు, అధిపతులు, మంత్రులు, సంస్థానాధిపతులు అందరూ కూడి రాజు దగ్గరికి వెళ్ళి చెప్పారంట, రాజా ఈ రాజ్యములో నిన్ను తప్ప ఏ దేవుణ్ణి, ఏ దేవతని, ఏ మనిషిని కూడా పూజించడానికి వీల్లేదు. నిన్ను మాత్రమే 30 దినాలు పూజించాలి. ఇక ఎవరు ఏ దేవుణ్ణి పూజించడానికి వీల్లేదని ఒక శాసనము, ఒక చట్టము తీసుకొచ్చి పెట్టారు. ఇప్పుడు ఈ చట్టం ఎవరైనా సరే, ఈ శాసనం ఎవరైనా తొలగిపోతే ఇమీడియట్లీగా వాళ్ళని తీసుకొని సింహపు బోనులో పడేయాలి అనేటువంటి ఆజ్ఞ రాజు ఇచ్చాడు. ఆజ్ఞ ఇస్తే ఇప్పుడు ఎవరైనా కానీ దేవుడు అని ప్రార్థన చేసినా, వేరే దేవుని, వేరే మనిషిని మొక్కినా తీసుకెళ్ళిపోయి ఎక్కడేస్తారు? సింహపు బోన్లో వేస్తారు. ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తే ఇక్కడ దానియేలు అనేటువంటి ఆయన ఉన్నాడు. ఆయనకి రోజుకి 3 సార్లు ప్రార్థన చేయాల్సిందే. ఎన్ని పనులున్నా సరే ఆయన సమయానికి ఆయన ప్రార్థన చేసేవాడు. విశ్వాసముతో ప్రార్థన చేసేవాడు. ప్రతి దినము ఆయన ప్రార్థన చేసేవాడు. మీలో రోజు ప్రార్థన చేసేవాళ్ళు చేయెత్తాలి. రోజు ప్రార్థన చేసేవాళ్ళు చూడండి, మీరు ఎంతమంది ఉన్నారు? రోజు ప్రార్థన. కొంతమంది ప్రార్థన చేస్తారు ఎప్పుడు? టిఫిన్ చేసేటప్పుడు. కొంతమంది ప్రార్థన చేస్తారు ఎప్పుడు? మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు. కొంతమంది ప్రార్థన ఎప్పుడు? రాత్రి భోజనం చేసేటప్పుడు. ఎవరో ఒక ఆయన ముందు ప్లేట్ భోజనం పెట్టారంట. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? దేవా నీకు స్తోత్రం, నాకు ఆత్రం. నీకు స్తోత్రం, నాకు ఆత్రం, ఇంకేం లేదు. అయ్యా ఈ ఆహారం ఇచ్చినందుకు వందనాలు. ఎంతోమందికి ఈ ఆహారం లేదయ్యా, నాకు ఇచ్చేవు ప్రభువా, ఈ ఆహారాన్ని పవిత్రపరచయ్యా, నీకు వందనాలయ్యా, లేని వాళ్ళకి దయచేయ్యా అని చేయటం కాదు. నీకు స్తోత్రం, నాకు ఆత్రం కదా. మనము దేవుని నమ్మిన వాళ్ళం ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రతిరోజు వాక్యము చదవాలి. ఇప్పుడు నువ్వు ప్రార్థన చేయకపోతే, వాక్యం చదవకపోతే దేవునికి దూరం అయిపోతావు. వాక్యము నువ్వు చదువుతూ ఉంటే వాక్యము నీతో మాట్లాడుతూ ఉన్నది. ప్రార్థన నువ్వు చేస్తూ ఉంటే నువ్వు దేవునితోటి మాట్లాడతావు. మీరందరూ ఏడాడా ఉండరు, నాకు వెళ్ళి చూడట్లేదు ఎవరు. నేను చెప్పేది కూడా వింటలే మీరు, అందుకే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు. వాక్యం చదివితే ఏమొచ్చింది? వినలా మీరు. వాక్యము మనం చదువుతుంటే దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ప్రార్థన చేస్తూ ఉంటే మనము దేవునితోటి మాట్లాడతాము. ఇప్పుడు చెప్పండి, వాక్యం చదివితే ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడతాడు. ప్రార్థన చేస్తే ఎవరు మాట్లాడతారు? మనం దేవునితో మాట్లాడతాం. కాబట్టి ఇది రోజు జరుగుతూ ఉండాలి. అటు నుంచి ఆయన మాట్లాడాలి, ఇటు నుంచి మనము మాట్లాడాలంటే వాక్యం చదవాలి, ప్రార్థన చెయ్యాలి. ఈ దానియేలు ఈ రాజ్యములో కఠినమైనటువంటి శాసనం పెట్టారు, చట్టం తెచ్చారు. ఎవరు ప్రార్థన చేయడానికి లేదు, ఎవరిని మొక్కటానికి లేదు. ఎవరైనా మొక్కినట్టుగా చూస్తే తీసుకెళ్ళి సింహపు బోన్లో పడేస్తారు. ఇప్పుడు దానియేలు అలవాటు ఏంటంటే ప్రతిరోజు 3 సార్లు ప్రార్థన చేస్తాడు. 3 సార్లు చేస్తాడు ప్రతిరోజు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అయి ఉండొచ్చు. 3 సార్లు చేస్తాడు ప్రార్థన. ఎంత తుఫాను వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత బలహీనత వచ్చినా ఈ 3 సార్లు ప్రార్థన మాత్రం ఆయన విడిచిపెట్టడు. మనం కొన్నిసార్లు పనికి వెళ్ళాలని గబగబగబ వెళ్ళిపోతాం, ప్రార్థన కూడా చేసుకోకుండా. ఎక్కడికి వెళ్ళాలని, ప్రయాణం వెళ్ళాలని ప్రార్థన కూడా చేసుకోకుండా వెళ్తాం. ఆయన ప్రార్థన చేసిన తర్వాతే ఏదైనా చేస్తారు. అయితే ఈ శాసనం ఉండగా, ఈ చట్టం ఉండగా
ఆయన మాత్రం వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఇప్పుడు అది ప్రాణం మీదకి వచ్చింది. వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ రాజ్యములో వాళ్ళు వచ్చి చూశారు, ఆయన్ని చూసి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజా రాజా, నీ పేరట మేము శాసనము విధించాం, చట్టము తెచ్చాం. ఈ రాజ్యంలో ఎవరు ప్రార్థన చేయడానికి లేదు, ఏ మనిషిని మొక్కడానికి లేదు, ఏ దేవుడిని ఏ దేవతని పూజించడానికి వీలేదు, 30 రోజులు అంతే ఉండాలి.